దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఉదయకాల వందనాలు. దేవుని కృప మీకు తోడుగా ఉండగాక. సామెతల గ్రంథము 6:20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని యెహోవా దేవుడు కూడా మనకు సెలవిచ్చి ఉన్నారు. ఇక్కడ సామెతల గ్రంథంలో 6:20లో కూడా నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును అంగీకరించుము. మన జీవితంలో మనం ఈ భూమి మీద నివాసం చేయుచూ ఉన్నామంటే మనకు తల్లి తండ్రిని దేవుడు అనుగ్రహించారు. ఎప్పుడైతే తల్లి తండ్రిని అనుగ్రహించబట్టే నీవు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నావు. అలాంటప్పుడు నీ తల్లి లేకుండా నీ తండ్రి లేకుండా నీవు ఈ భూమి మీద జీవించడం కష్టం. కాబట్టి నీ తల్లి ముదిమి యందు వారిని ఆదరించు, వారికి సహాయం చేయి, వారిని ప్రేమించు. వారికి ఏ బలహీనత వచ్చినా వారిని చూయించడానికి, వారికి వైద్యం చేయించడానికి వారికి సహకారిగా ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఇప్పుడు తల్లిదండ్రులను బిడ్డలు అనాథ శరణాలయములలో రోడ్ల మీద వదిలివేస్తున్నారు. అది దేవుని దృష్టిలో తప్పు. దీవెనకరముగా వాళ్ళు ఉండరు. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. అప్పుడు నిన్ను దీర్ఘాయుష్వంతుడిగా మారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.